మాస్టరు మీకు ఎందుకు అనిపించింది అసలు నేను డాన్స్ చేయగలను, ఇంత గొప్ప స్థాయికి నేను ఎదగగలను? లేదు, ఎందుకు అనిపించింది, చిన్నప్పుడు ఆ డాన్స్ చూసి ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి డాన్స్ క్లాస్లో చేర్పించడం, అక్కడ 5వ సంవత్సరం నుంచి నా సంపాదన మొదలవడం, సో ఆటోమేటిక్గా పేరు రావడంతో అందరూ కూడా 5 years ఉన్నప్పటి నుండేనా? 5 yearsకే స్టేజ్ ఎక్కేసాను. ఓకే. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అప్పుడు చిన్న చిన్న బ్యాలెన్స్ కూడా చేసేవాళ్ళం. మోహిని భస్మాసుర, శ్రీనివాస కళ్యాణం, వరోధిని, అంటే రతి విలాపం, ఇలా చాలా చేశాను అనమాట. నాకు తెలిసి నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒకసారి మా ప్రోగ్రామ్కి వచ్చి అప్రిషియేట్ చేసి ఇది ఫ్యూచర్లో పెద్ద డాన్సర్ అవుతుందని చెప్పి ఇలా ఆ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను నేను. ఎక్కడండి మీది ప్రాపర్ వచ్చి నెల్లూరు, పెరిగిందంతా చిత్తూరు, కానీ లైఫ్ అంతా కూడా చెన్నై. ఓకే. చెన్నైలోనే ఆల్మోస్ట్ 16 yearsకి అక్కడ ఎంటర్ అయ్యాను. స్టిల్ ఇప్పుడు కూడా చెన్నైలోనే ఉంటున్నాను. అంటే చెన్నైకి స్కూల్ పర్పస్ వెళ్ళారా లేకుంటే డాన్స్ గురించేనా? డాన్స్ గురించి. స్కూల్ అంతా కూడా నాది చిత్తూరులో జరిగింది, చిత్తూరులో చదివాను. అసలు ఎవరు మీ టాలెంట్ని గుర్తించిన ఫస్ట్ పర్సన్ ఎవరు? టాలెంట్ గుర్తించింది మా నాన్నగారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళే, పేరెంట్స్ బాగా చేస్తుంటే ఏదో ఒక చిన్న సందర్భంలో ఎక్కడో గుడిలో ఒక ఇయర్లీ జరుగుతాయి కదా, ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో డాన్సులు చేస్తుంటే మధ్యలో గ్యాప్ ఎవరో డ్రెస్ చేంజ్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే ఏడుస్తున్నానంట, నేను చెయ్యాలి అక్కడ డాన్స్ చేయాలని. సో నాన్నగారు తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబెట్టంగానే నేను బీభత్సంగా ఊపేశానంట. అప్పుడు నాకు ఒక 4 ఏళ్ళు ఉంటాయి, నాకు కూడా తెలియదు అది చేస్తే అందరూ క్లాప్స్ కొట్టారంట, ఇంత చిన్నపిల్ల ఇంత బాగా చేస్తుందని. కొద్దిమంది ఎక్కువ ఎమోషన్ అయిపోయి డబ్బులు తీసుకొచ్చి గౌన్స్ అంతా కుట్టి అంటే గిఫ్ట్ లాగా అది. అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, పిల్ల ఏం చేస్తుందండి, అసలు సినిమాలు చూసేది తక్కువ కదా, అప్పుడు ఫుల్ ఎక్స్ప్రెషన్తో చేస్తుంది, డాన్స్ నేర్పించండి అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అంటే ఎట్లా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఇంతకుముందు చేసేవాళ్ళు? ఎవ్వరు లేరు టాలెంట్. అదంతా ఏం లేదు, అసలు ఎవ్వరు లేరు ఫ్యామిలీలో. కాకపోతే నాన్నగారికి ఇంట్రెస్ట్ ఉంది, సో ఆ ఇంట్రెస్ట్ కొంచెం ఫోకస్ చేశారు అంతే. దాని తర్వాత ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఆ తర్వాత వచ్చి మునికృష్ణ అని చిత్తూరులోనే ఒక క్లాసికల్ డాన్స్ మాస్టర్, ఆయన దగ్గర బాగా చిన్నప్పుడు అయితే నెల్లూరులో కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మునికృష్ణ గారు అనేసి చిత్తూరులో డాన్స్ ఆపకుండా కంటిన్యూ చేశారు. మళ్ళీ 9th కంప్లీట్ అయ్యేటప్పటికి నేను స్టేట్ లెవెల్లో ఫస్ట్ భరతనాట్యంలో. ఆ తర్వాత మ్యూజిక్ కాలేజీలో ఒక 1 year 2 years మనకి కంటిన్యూస్గా డిప్లొమా చేయాలి. కాంచనమాల గారి దగ్గర కొన్ని నేర్పించారనమాట. ఓకే. అక్కడి నుంచి లైఫ్ మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. చెన్నై తర్వాత ఏం లేదు, ఒక 2-3 years చేశాను, మాస్టర్ అయిపోయాను. ఓకే. ఇంకా అన్ని లాంగ్వేజ్లు అట్లా కొంచెం రౌండప్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడిస్సా, అన్ని భోజ్పూర్, అన్ని లాంగ్వేజ్లు రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే. ఈ సినిమాలోకి మీకు ఎలా ఆఫర్ వచ్చింది? సినిమాలోకి ఆఫర్ అనేది ఏం లేదు, అదంతా సడన్గా ఒకటి అనుకోకుండా జరిగే విషయాలు అనమాట. యాక్చువల్లీ సినిమా ఫీల్డే, అంటే డైరెక్ట్గా రాదు కదా మీకు? కాదు, యాక్చువల్లీ సినిమా ఫీల్డే ఇష్టం లేదు నాకు. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక చక్కగా మ్యూజిక్ కాలేజ్ అక్కడ ఒక మంచి పోస్ట్లోకి వెళ్ళాలి, అంటే ఒక లెక్చరర్ లాగా పనిచేయాలి, ఏదో అలాంటి ఎక్కువ ఆశలు ఉంటాయి వాళ్ళకి. మనలో ఎక్కడో తెలియని సినిమా ఫోకస్ ఒకటి ఉంటుంది. ఆ క్లాసెస్ గ్యాప్లో కూడా నెమలికి నేర్పిన నడకలు ఇవే డాన్సులు వేసుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఆ వచ్చిన సినిమాలన్నీ కూడా ఇంప్రెషన్ అనమాట. టీచర్స్ వచ్చి కొట్టేవాళ్ళు సినిమా డాన్సులు చేస్తున్నాం అనేసి. సో ఇలాంటి సిచ్యువేషన్లో శివశంకర్ మాస్టర్ గారు గెస్ట్గా అంటే జడ్జిగా వచ్చారు. ఇయర్ అయిపోయాక అప్పుడు నేను రతి విలాపం అని మోహిని భస్మాసుర ఒక బ్యాలే చేసాం అనమాట. ఆ బ్యాలేలో మోహినిగా నేను చేశాను. అది ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు, ఏంటి అసలు ఈ పిల్ల ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అని. జనరల్గా వెళ్ళేటప్పుడు పిలిచి ఇంత బాగా చేస్తున్నావు అని, తల్లి నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వు వస్తానంటే నాకు అసిస్టెంట్గా పెట్టుకుంటాను, అట్లా చిన్న మాట అనేసి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి. మా నాన్న లేదండి సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదంటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఇచ్చేసి వచ్చాక అలాగా ఆ సినిమాలోకి ఎంటర్ అవ్వడం ఎంటర్ అవ్వాలని కూడా కాదు, ఏదో జ్యువెలరీ కొనడానికి వచ్చాము చెన్నైకి. అక్కడ మోర మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అక్కడే దొరుకుతాయి అనమాట ఈ వెస్టర్న్ క్లాసికల్ సంబంధించిన ఈ రాముడికి ఇట్లాంటి గెటప్స్కి అన్నిటికి కూడా జ్యువెలరీ అంటే తక్కువ రేట్లో ఉంటాయి. సో ఆ మార్కెట్కి వచ్చి అవన్నీ కావాల్సినవి కొనుక్కొని వెళ్తాం. నేనే కాదు, ఆ టైంలో ఈ చేసేవాళ్ళంతా పౌరాణికం చేసేవాళ్ళు, బ్యాలెన్స్ చేసేవాళ్ళంతా కూడా అక్కడే కొంటుంటారు అనమాట. అలాగా నాకు వెళ్ళినప్పుడు ఆయన విజిటింగ్ కార్డు ఉంది కదా, వెళ్ళి కలిసి వద్దామని వెళ్ళాం. ఓకే. అక్కడ ఆయన లేకపోవడం అదొక అదృష్టం. ఇంట్లో
ఎక్కడో షూటింగ్లో ఉండాలంటే సరే ఇంత దూరం వచ్చాం కదా అక్కడ దాకా వెళ్దాం అని అడ్రస్ తెలుసుకొని వెళ్ళడం. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మాస్టర్ కలిసారు మిమ్మల్ని. విజయశాంతి గారు సుహాసిని గారు చేస్తున్నారు. చేస్తుంటే ఈ అమ్మాయి మొన్న చాలా బాగా చేసింది అంటే ఆయన కంపోజ్ చేసినప్పుడు లక్కీగా లేడీ అసిస్టెంట్ రాకపోవడం, నువ్వు చేసి చూపిస్తావనగానే నేను చేయంగానే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టడం. కోదండరామరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడి నుంచి నాకు కూడా లోపల నుంచి ఒక ఉత్సాహం, ఏదైనా సరే ఇండస్ట్రీలో రావాలి గెలవాలని. మా నాన్న అడిగితే అస్సలు వద్దు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉంది, అప్పటికీ కూడా ఉంది. ఆడవాళ్ళు ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. అప్పుడు నేను ఒకటే అన్నా, చెడిపోయే వాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు, నమ్మకం అనేది ఉంటే నేను పనిచేస్తాను, లేకపోతే వద్దు నాన్న, కావాలంటే ఒక 3 months ఉందాం చూద్దామంటే నా మెచ్యూరిటీ అంటే ఆ ఏజ్లో అంత నేను మాట్లాడడం నాన్న బాగా కొంచెం ఇంప్రెస్ అయ్యారు. అంటే ఇది ఇంత నాలెడ్జ్గా చూద్దాం ఒకసారి తన ఇంట్రెస్ట్ కూడా అని ఒక 3 months కోసం ఒక చిన్న రూమ్ తీసుకొని అలా స్టార్ట్ అయింది కెరియర్. అక్కడ బిజీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ టైంలో మధ్యలో అసలు యూనియన్ ఉందని, యూనియన్కి మెంబర్షిప్ ఉందని కూడా నాకు తెలియదు. అదే మెంబర్షిప్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఒక 1 year 2 years ఆయన దగ్గర చేశాను. తర్వాత ప్రకాష్ మాస్టర్ బాంబేలో బిజీగా ఉండేవాడు, ఆయన దగ్గర కొంత పని చేశాను, మాస్టర్ అయిపోయాను. శివశంకర్ మాస్టర్ కంటే ముందు ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆయన బిహేవియర్ అది యాక్చువల్గా ఆయన అడ్రస్ మనకి రిటర్న్ వచ్చినప్పుడు ఆయన అడ్రస్ దొరకలేదు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఇంకో మాస్టర్ దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్ళినప్పుడు ఆ మాస్టర్ ఏంటంటే పెద్ద మాస్టర్, వాళ్ళ పేర్లు కూడా మనకు అవసరం లేదు, కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ ఉంది ఆయనకి. అంటే లేదు, చనిపోయారు. నెగిటివ్ వైబ్రేషన్. నేను అప్పుడు చెప్పబగలు కొట్టే వచ్చాను ఓపెన్గా, అంటే వచ్చేసాను. వచ్చాక అప్పుడు కొంచెం పాపులర్ అయ్యాను మా డాన్సర్స్ టీంలో కూడా. ఆ పిల్ల ఎవరు ఇలాగే ఉండాలి అమ్మాయిలంటే అని ఒక ధైర్యం. అది నాన్నగారికి కూడా ఏంటంటే ఇది చాలా షార్ప్గా ఉంటుంది, ఎవరి మాట పడదు, ఇది ఈ వర్క్లో వాళ్ళకి కావాల్సిన వర్క్ నా దగ్గర ఉంటే తీసుకుంటారు, అనవసరమైన వ్యవహారాలు మనకు అవసరం లేదు. అలాగే వచ్చాను, ఇప్పుడు దాకా అలాగే గెలుస్తూ వస్తున్నాను. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా, నువ్వు అసిస్టెంట్గా నా దగ్గర చేస్తే బాగుంటుంది, నీకు ఆఫర్ ఇస్తాను, నా దగ్గర వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, సో అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది లైఫ్ అన్నట్టుగా ఒక చిన్న ఇదితో. సో భుజం మీద సరదాగా చేయేశారు, ఏమిస్తావు అన్నట్టుగా భుజం మీద చేయేసినప్పుడు తోసేసి, ఎందుకు నేను దానికి రాలేదు, నేను వచ్చిందే నేను నా టాలెంట్ మీద వచ్చాను, నేను ఇష్టం ఉంటే పని చేస్తాను, లేదు చూడు శివశంకర్ మాస్టర్ దగ్గర వెళ్ళే ముందు ఇది. అక్కడి నుంచి నేను మళ్ళీ శివశంకర్ మాస్టర్ దగ్గర వచ్చి చెప్పాను, నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నట్టు అందరూ అలా ఉండరు తల్లి నాలాగా. ఆయన నిజంగా కూతురులాగా, ఇప్పుడు కూడా అంటాడు నా కూతురులాగానే. సో ఒక మంచి ప్లేస్ నాకు పడింది, అంటే స్టార్టింగ్ ఆ చిన్న ఏజ్లో తెలియని వయసులో ఒక మంచి ప్లేస్ నాకు పడింది. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గురువుగా, ఇండస్ట్రీ గురువు అంటే శివశంకర్ మాస్టర్ గారు. అవును, మిమ్మల్ని ఒక కూతురులా చూసుకుంటారు. అవును. ఓకే, మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ అంటే కొరియోగ్రఫీ చేసిన మూవీ ఏ మూవీతో స్టార్ట్ చేశారు? నాది ఫస్ట్ తమిళ్ మూవీ. ఓకే, తమిళ్లో పసుం పొన్నని భారతీరాజా గారు డైరెక్టర్, లెజెండ్ డైరెక్టర్, మీకు తెలిసే ఉండేది, పెద్ద డైరెక్టర్ ఆయన. మనకి శివాజీ గారు ఉన్నారు అప్పుడు, చనిపోయారు కదా శివాజీ, ప్రభు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఉన్నారు, రాధిక గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలు. పసుం అదే మనకు తెలుగులో పెదబాబు. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత వచ్చింది జగతి బాబుది. అది ఫస్ట్ తమిళ్లో పసుం పొన్ సినిమా పేరు. దాంతో నేను స్టార్ట్ అయ్యింది నా కెరియర్. ఈ అవకాశం మాస్టర్ గారి దగ్గర నుంచి కాదు ప్రైవేట్, అంటే నా టాలెంట్తో నేను బయట చేస్తుంటే జనరల్గా ప్రతి ఒక్కరు చూస్తుంటారు కదా, ఇప్పుడు అసిస్టెంట్స్ పనిచేస్తుంటే డైరెక్టర్స్ చూస్తారు, మాస్టర్ అవ్వని అడుగుతారు. మనకు మాస్టర్ అంటే భయం, అంటే తెలియని వయసులో మనం మాస్టర్లు అయ్యి మనం గెలుస్తామో లేదు, అంటే హ్యాపీగా ఇన్కమ్ వస్తుంది, అదొక లైఫ్ ఉంది కదా, మాస్టర్ అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఒక భయం ఉండేది. ఆయన ఇంకా పెద్ద డైరెక్టర్ కదా, చేసి చూద్దామనేసి ఒక సాంగ్ చేస్తానంటే ఒక సాంగ్ అయితే చేస్తానని చెప్పాను. నచ్చితే మళ్ళీ ఇంకో సాంగ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో సాంగ్, అలాగా అట్లా నాకు సింగిల్ కార్డ్ లాగా ఒక సాంగ్. మళ్ళీ ఇంకో సినిమా తమిళ సెల్వన్ చేశారు, దాంట్లో కూడా మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. అట్లా ఒక పెద్ద తమిళ సినిమాలే దగ్గర ఒక 50-60 సినిమాలు మాస్టర్గా చేసుకుంటూ వెళ్ళిపోయా. అప్పుడు తెలుగులోకి వచ్చా మళ్ళీ పెద్దబాబు కాదు, చిలకపచ్చ కాపురంతో. తమిళ మూవీ ఇక్కడ డబ్ అయ్యి చంటి లేదు, చంటి డబ్ అయింది, డబ్ కాదు, ఇక్కడ రీమేక్ చేశారు. అక్కడ మాస్టర్సే ఇక్కడ చేయాలి సేమ్ కాన్సెప్ట్ అన్నప్పుడు అలా వచ్చాం అనమాట. అలా వచ్చి నాకు మాస్టర్గా వచ్చింది చిలకపచ్చ కాపురం ఫస్ట్ సినిమా. ఎవరు హీరో? ఎవరు? జగపతి బాబు, సౌందర్య.